ఇట్లా నీళ్ళు పోసి బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి చేపలు. ఈ చేపలు కలర్ ఉండేది అంత మట్టిగా ఉండవు, మట్టిగా ఉంటుంది. కలర్ ఉండేది అంత ఆ చేపలు 4-5 సార్లు నీళ్ళు పోసి కడుక్కోవాలి క్లీన్గా. కావాలి క్లీన్ అయిపోయింది. ఇదో చిన్న సైజు ఎర్రగడ్డ, చిన్న సైజు టమాటా, ఇదో మామిడికాయ, 4 పచ్చిమిరపకాయలు, నేనంతా బతుకమ్మ పండుగకి పనిచేసి పిల్లలంతా సత్యాలు పడుతున్నారు. ఇట్లా క్లీన్ చేసి పక్కన గిన్నెలో వేసుకోవాలి మొత్తం. దీంట్లో మామిడి దక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈ చేపల్లో పసుపు పొడి 1/2 స్పూను, కారపొడి 2 స్పూన్లు, ఎండబెట్టిన చింతాకు పొడి కొట్టి డబ్బాకు పోసి పెట్టుకుంది. చింతాకు పొడిది 2 గుప్పిళ్ళు వేయాలి. దాంట్లో వేసి మొత్తం ఇట్లా కలిపి వేయాలి. పక్కన విలేజ్ల్లో ఇట్ట కూరలు బాగా చేసుకొని దాంట్లోకి సంగటైనా గెలుపుకోవచ్చు, లేదు అన్నం వండుకొని వేడి అన్నంలో బాగుంటుంది. తింటా ఉంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన దబర పెట్టాలా. బాగా దబర కాగినాక నూనె వేయాల. ఇప్పుడు పెనంలో దబరలో నూనె వేయాలి. 4 స్పూన్లు వేయాలి. ఆవాలు, 4 మెంతులు, జీలకర్ర వేసి బాగా చప్పట యాగనిచ్చి దాంట్లో అంటే టమాటా, ఎర్రగడ్డ తరిగి పెట్టుకోవాలి. అదే బాగా వేగినాక
కరివేపాకు వేసేస్తే ఇప్పుడు ఇది ఏగిపోయిందనమాట. ఇట్లా నూనెలో బాగా కొట్టుకుంటారు. ఇట్లా టమాటాలు కూడా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర అన్నీ కలిపి చేసుకున్న కూర దీంట్లో వేసేసేది. చింతాకు పొడి వేసుకుని పక్క కలిపి మూత పెట్టేసి ఉప్పు కారం చూసుకొని చాలకపోతే వేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. అది బాగా గట్టిగా ఉడికిపోవాలి. బాగా గట్టిగా డ్రై అయ్యేటట్టు ఉడకాలన్నమాట కూర. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. పొడి బాగా దాంట్లో కలిసిపోయింది. చేపలేమో కనిపించవు. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకొని పల్లెటూరు కూర బాగా చెరువు చేపలు, ఎర్రగడ్డ, టమాటా, మామిడికాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవాలని మాటల బాగా నూనె బాగా పైకి తేలేటట్టు నూనె బాగా పోయాల, పైకి తేలేటట్టు ఉడకాలన్నమాట కూర. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూర బాగా గట్టిగా ఉడికిపోయింది కాబట్టి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది.